పోతన భాగవతము అష్టమ స్కంధము వామన చరిత్ర 2వ భాగము. మున్నెన్నుదురు వదాన్యుల నెన్నడుచో నిన్నున్ త్రిభువనేసుండనుచున్ ఇన్ని దినంబుల నుండియు ఎన్నడు నిన్నున్ పెట్టమనుచున్ ఈండ్రము చేయన్. ఒంటివాడన్ నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము, సొమ్ము మేర నొల్ల కోర్కిదీర బ్రహ్మకూకటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర అనిన పరమయాచకునకు ప్రదాత ఇట్లనియే. ఉన్న మాటలెల్ల ఒప్పును విప్రుండ సత్యగతులు వృద్ధ సమ్మతంబులు అడుగదలచి కొంచెమడిగితివో చెల్ల దాత పెంపు సొంపు తలపవలదే అని మరియు ఇట్లనియే. వసుధాఖండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్ వెసనూహించితో కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేరవీవడుగన్ నీ భాగ్యంబులీపాటి కాక అసురేంద్రుండు పదత్రయంబడుగన్ ఈ అల్పంబు ఈ నేర్చునే అనిన మొగంబునన్ చిరునగవు మొలకలెత్త గృహమేధికి మేధావి ఇట్లనియే. గొడుగో జెన్నిదమో కమండలువో నాకున్ ముంజియో దండమో వడుగున్ ఏనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షులస్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన 3 అడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. అదియునుగాక వ్యాప్తిన్ పొందక వగవక ప్రాప్తంబగులేసమైనన్ 10,000 తృప్తించెందని మనుజుడు సప్తద్వీపముల నయనం చెక్కంబడునే. ఆశాపాసముతా కడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర వారాసి ప్రావృత మేదినీ వలయ సామ్రాజ్యంబు చేకూడియున్ గాసిం పొందిరిగాక వైన్యగయ భూకాంతాదులున్ అర్ధకామాసంబాయక నేర్చిరే మును నిజాశాంతంబులన్ చూచిరే. సంతుష్టుడి 3 జగములన్ పూజ్యుండు సంతోషికెప్పుడు జరుగు సుఖము సంతోషి కాకుంట సంసార హేతువు సంతసంబున ముక్తి సతియూ దొరుకు పూట పూటకు జగంబుల యాదృచ్ఛాలాభతుష్టిని తేజంబుతోన పెరుగు పరితోషహీనతన్ ప్రభ చెడిపోవును జలధారణలనంబు సమయునట్లు నీవు రాజువనుచు నిఖిలంబు నడుగుట తగవు కాదు నాకు తగిన కొలదియేను వేడుకునిన ఈ పదత్రయమును చాలదనక ఇమ్ము చాలు చాలు అని ఇట్లు పలుకుచున్న కర్వునకు ఉర్వీదానంబు చేయన్ తలంచి కరకలిత సలిల కలశుండైన అయి వితరణగుణ ముఖరునిన్ కని నిజ విచారయుక్త ధనుజరాజ్య చక్రుండగు శుక్రుండు ఇట్లనియే. ధనుజేంద్ర ఈతడు ధరణీసురుండు కాడు దేవకార్యంబు సాధించు కొరకు హరి విష్ణుండు అవ్యయుండు అదితి గర్భమున కశ్యపసూనుడై కలిగే అకట ఇరుగకీతని కోర్కినిచ్చెదంటివి దైత్య సంతతి కుపద్రవము వచ్చు నీ లక్ష్మీ తేజంబు నెలవు ఐశ్వర్యంబు వంచించి ఇచ్చుదా వాసవునకు మొనసి జగములెల్ల 3 పాదంబుల అఖిల కాయుడగుచు ఆక్రమించు సర్వధనము విష్ణు సంసర్జనము చేసి బడుగు పగిదినెట్లు బ్రతికెదీవు. ఒక్క పదంబున భూమియు ఒక్కటంత్రిదివంబున్ త్రొక్కి ఉన్నతమూర్తిన్ దిక్కులు గగనమున్ తానై వెక్కసమయ్యున్నన్ ఎందు వెడలెదు చెప్పుమా. ఇచ్చెదనని పల్కి ఈకున్న నరకంబు త్రోవ నీవును సమర్థుడవు కావా ఏ ధనమున నాశమే తెంచు అదియును దానంబు కాదండ్రు తత్వవిదులు దానంబు యజ్ఞంబు తపము కర్మంబును తా విత్తవంతుడై తలపవలయు తన ఇంటగల సర్వధనమును 5 భాగములుగా విభజించి కామమునకు అర్ధమునకు ధర్మయసములకు ఆశ్రిత బృందములకు సమతన్ పెట్టునట్టి పురుషుండు ఇందునందు పూర్ణుడై మోదించు తన్ను మాని చేత తగవు కాదు. అదియునుగాక ఈ అర్ధంబునందు బహుభంగి బహురుజ గీతార్థంబు కలదొకటి
సావధానుండవై ఆకర్ణింపుము. అంగీకరించిన అఖిలంబు పోవుచో అనృతంబు కాదు లేదనిన అధిప. ఆత్మవృక్షము మూలము అనృతంబు, నిశ్చయము అనృత మూలము గల్గ ఆత్మ చెడదు. పుష్పఫలములు ఆత్మభూజమునకు సత్యము, ఆమ్రాను బ్రతుకమి అదియూ చెడును. ఫలపుష్పములు లేక పసచెడి వృక్షంబు మూలంబుతో వృద్ధి పొందు కాదే. చేటు కొరతయు లఘిమయు చెందకుండ ఇచ్చు పురుషుండు చెడకుండు. యుద్ధ చరిత కాక అంచిత సత్య సంగతి నటంచు నిజధనం బర్ధికిచ్చిన నీకు లేదు. సర్వమైన చోట సర్వధనంబులు అడుగలేదటంచు అనృతమాడు చనటి పందనేమి చెప్పన్. ప్రాణము తోడి శవము వాడు వాని జన్మమేలా. మరియు ఇందొక విషయంబు కలదు, వివరించదా. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అఘము పొందదధిపా. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుము. ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతిన్ పోడు. త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్పవొక్కండు. నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనమున్ పనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. అని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలిత లోచనుండై యశస్వి ఇట్లనియే. నిజమానతిచ్చితివీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిదియా. అర్ధంబు కామంబు యశమును వృత్తియు ఎయ్యిది ప్రార్థింపనిత్తుననియు. అర్ధలోభమున అర్ధిన్ పొమ్మనుటెట్లు పలికి లేదను కంటే పాపమెత్తి. ఎట్టి దుష్కరునిన్నే భరించెదగాని సత్యహీనుని మోవజాలననుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ. సమరమున నుండి తిరుగక చచ్చు కంటే పలికి బొంకక నిజమునన్ పరగు కంటే మానధనులకు భద్రంబు మరియున్ కలదే. ధాత్రిని హలికునకును సుక్షేత్రము బీజములు ఒక్కటం చేకూరు భంగి. చిత్రముగ దాత కీవియు పాత్రము సమకూరు నట్టి భాగ్యము కలదే. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ పొందరే. వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే. భూమిపై పేరైనన్ కలదే. సిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశఃకాములై ఈరే కోర్కులు. వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవా. ఉడుగని క్రతువుల వ్రతములన్ పొడగనచన నట్టి పొడవు. పొడవున కురుచై అడిగిడినట నను బోటికి నిడరాదే మహానుభావ. ఇష్టార్థంబుల్ ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట. మీదైనా కరంబుంట మేల్గాదే. రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో. హరుడైనన్ హరి అయిన నీరజభవుండభ్యాగతుండైననౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ. వినుమా ధీవర్య వేయేటికిన్. నుడివినంత పట్టు నులసక ఇచ్చుచో ఏల కట్టు విష్ణుడు ఏటి మాట. కట్టెనేని తాన కరుణించి విడుచును విడవకుండ నిమ్ము విమల చరిత. మేరువు తల క్రిందైనను పారావారంబు లింకపారిన. లోలోధారుని రజమైపోయిన తారాధ్వము బద్ధమైన తప్పక ఇత్తున్. ఎన్నడున్ పరువేడ పోడట ఏకలుండట. కన్నవారన్నదమ్ములునైన లేరట. అన్ని విద్యల మూలగోష్ఠిన్ ఇరింగిన ప్రోడగుజ్జట. చేతులొగ్గి వసింప ఈ చిన్ని పాపని త్రోసిపుచ్చగ చిత్తమొల్లదు సత్తమా. అని ఇట్లు సత్య పదవీ ప్రమాణ తత్పరుండును వితరణ కుతూహల సత్వరుండును
విమల యశస్కుండును దృఢమనస్కుండును నియత సత్యసంధుండును ఆర్తిజన కమల బంధుండును నైన బలింజూచి శుక్రుండు కోపించి మదీయ శాసనం అతిక్రమించితివి గావున శీఘ్రకాలంబున పదభ్రష్టుండవు గమ్మని శాపంబిచ్చే బలియును గురుశాప తప్తుండయ్యు అనృత మార్గంబునకు అభిముఖుండు కాకుండే అప్పుడు బ్రతుకవచ్చుగాక బహుబంధములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు అయ్యవసరంబున ధనుజలోకనాథుదైత వింధ్యావళి రాజవదన మదమరాళ గమన వటుని కాళ్ళు గడుగ వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగి అయ్యవసరంబున కపటవటునకు అద్దానవేంద్రుండిట్లనియే రమ్మా మానవకోత్తమ లెమ్మ నీ వాంఛితంబు లేదనకిత్తున్ తెమ్మా అడుగులనిటు రా నిమ్మా కడుగంగవలయు ఏటికి తడయన్ అనిన విని బలి దైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు చాచే యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవి కస్తూరికా శాదమున్ నలినామోదము రత్ననూపురిత నానావేదమున్ పాదమున్ సురలోక సముద్ధరణము నిరత శ్రీకరణము అఖిల నిగమాంతాలంకరణము భవసంహరణము హరిచరణము నీట కడిగే అసురోత్తముడున్ ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు కడిగి తత్పావన జలంబు శిరంబునం చల్లుకొని వార్చి దేశకాలాది పరిగణనంబు చేసి విప్రాయ ప్రకటవ్రతాయ భగవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మార్పితమ్మని ధారపోసే భువనం బాశ్చర్యమున్ పొందగన్ తత్కాలంబున నీరధారపడనీక అడ్డంబుగా కలసరంధ్రమాపగాను తెలిసి హరియున్ కావ్యునేత్రము అటన్ కుసాగ్రమున నడువ ఏకనేత్రుండయ్యనతడు అంత అమరారాతి కరోక్షతోజ్జిత పవిత్రాంబఃకన శ్రేణికిన్ కమలాధీశ్వరుడొడ్డే ఖండిత దివౌక స్వామి జిన్మస్తమున్ కమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతా కచోపాస్తమున్ విమల శ్రీకుచసాత చూచుకతటీ విన్యస్తమున్ హస్తమున్ మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్రజలకనధారన్ ధనుజేంద్ర నిరాధారను వనజాక్షుడు గొనియే బలి వివర్జితధారన్ కమలనాభునిరిగి కాలంబు దేశంబునిరిగి శుక్రుమాటలెరిగి నాసమెరిగి పాత్రమనుచు నిత్య దానము బలి మహిన్వదాన్యుడు ఉరుడు మరియున్ కలడే బలి చేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూత నాయకుడగుటన్ కలకలమని దశ దిక్కులు బళి బళి అని పొగడే భూత పంచకమనగా క్షితిదానమిచ్చునతడును అతి కాంక్షన్ పరిగ్రహించునతడును దురితచితులై శతవత్సరములు శతమఖలోకమునన్ క్రీడ సలుపుదురు ఎలమిన్ అట్లుగావున ఏ దానంబును భూదానంబునకు సదృశంబు కానేరదు కావున వసుంధరాదానం బిచ్చితివి ఉభయ లోకంబులన్ కీర్తి సుకృతంబులు పడయుమని పలికి అమ్మాయావటుండిట్లనియే ఇది ఏమి వేడి తినని నీ మది వగవక ధారపోయుమా సత్యము పెంపొదవగ కోరిన అర్థం బిది ఇచ్చుట ముజ్జగంబులిచ్చుట మాకున్ అని పలికిన వటుని పలుకులకు హర్ష నిర్భర చేతస్కుండై వైరోచనుండు పుట్టి నేర్చుకొనెనో పుట్టక నేర్చెనో చిట్టి బుద్ధులిట్టి పొట్టి వడుగు పొట్టనున్న వెల్ల భూమెలునని నవ్వి ఎలమిన్ ధరణి దానమిచ్చెనప్పుడు
గ్రహమునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నెర యక్ష పక్షి దేవతాహిపతులు పొగడిరి అతని పెంపు. పుష్పవర్షంబులు కురిసే దేవతూర్య కోటి మొరసే. ఇట్లు ధారా పరిగ్రహంబు చేసి ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతై ధ్రువునిపైనంతై మహార్వాటిపైనంతై సత్యపదోన్నతుడగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. రవిబింబంబున్ ఉపమింపన్ పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై చవిమత్కంకణమై కటిస్థలిన్ ఉదంచద్ఘంటై నూపుర ప్రవరంబై పద్మపీఠమై వటుడు తా బ్రహ్మాండమున్ నిండుచోన్. ఇట్లు విష్ణుండు గుణత్రయాత్మకంబగు విశ్వరూపంబు ధరించి భువియును నభంబును దివంబును దిశలను దిశా చిద్రంబులను సముద్రంబులను జలదచల దఖిల భూత నివహంబులున్ తానై ఏకీభవించి క్రమక్రమంబున భూలోకంబునకున్ పొడవై భువర్లోకంబున తిక్రమించి సువర్లోకంబున్ తలకడచి మహర్లోకంబు దాటి జనలోకంబునకున్ మీదై తపంబునకు ఉచ్చిత్రుండై సత్యలోకంబున కంటే ఔన్నత్యంబున్ వహించి ఎడలిరుములు సందులు రంధ్రములు లేకుండా నిండి మహాదేవ మహితుండై చరణతలంబున రసాతలంబును పాదంబుల మహియును జంగల మహీంద్రంబులును జానువుల పతత్రి సముదయంబులును ఊరువుల ఇంద్రసేన మరుద్గణంబులును వాసవస్థలంబుల సంధ్యయు గుహ్యంబున ప్రజాపతులును జఘనంబున తనుజులును నాభిని నభంబును ఉదరంబున ఉదది సప్తకంబును ఉరంబున తారకా నికరంబును హృదయంబున ధర్మంబును ఉరోజంబుల ఋతు సత్యంబులను మనంబున చంద్రుండును వక్షంబున కమలహస్తయగు లక్ష్మియు కంఠంబున సామాజి సమస్త వేదంబులును భుజంబుల పురందరాది దేవతలును కర్ణంబుల దిశలును శిరంబున నాకంబును శిరోజంబుల మేఘంబులను నాసాపుటంబున వాయువును నయనంబుల సూర్యుండును వదనంబున వన్హియు వానిన్ అఖిల ఛంద సముదయంబును రసనంబున జిలేసుండును భ్రూయుగళంబున విధి నిషేధంబులును రెప్పల అహోరాత్రంబులును లలాటంబున కోపంబును అధరంబున లోభంబును స్పర్శంబున కామంబును రేతంబున జలంబును పృష్టంబున అధర్మంబును క్రమణంబుల యజ్ఞంబులును ఛాయల మృత్యువును నగవుల వలన అనేక మాయా విశేషంబులును రోమంబుల ఓషధులును నాడి ప్రదేశంబుల నదులును నఖంబుల శిలలును బుద్ధి నజుండును ప్రాణంబుల దేవర్షి గణంబులును గాత్రంబున జంగమస్థావర జంతు సంఘంబులను కలవాడై జలధర నినద శంఖ శాంగ సుదర్శన గదాదండ ఖడ్గాక్షయ బాణతూనీర విభ్రాజితుండును మకర కుండల కిరీట కేయూరహార కటక కంకణ కౌస్తుభమణి మేఖలాంబర వనమాలికా విరాజితుండును సునందనంద జయ విజయ ప్రముఖ పరిచర వాహినీ సందోహ పరివృతుండును అమేయ తేజో విరాజితుండును అయి బ్రహ్మాండంబు తన మేనికప్పు తిరుంగున నుండ విజృంభించి ఒక పాదంబున భూమి కప్పి దివి వేరొంటన్ నిరోధించి ఒండొకటన్ మీద జగంబులెల్ల తొడిన్ ఒండొంటిన్ విలంఘించి పట్టక బ్రహ్మాండ కటాహమున్ పెటలి వేండ్రంబై పరుల్ కానరాక ఒక్కడై వాగ్దృగ్గలభ్యుండై హరి విభుండు ఒప్పారే విశ్వాకృతిన్ ఒక పదంబు క్రింద ఉర్వి పద్మమునంటి కొన్న పంకలవనము కొమరు దాల్చే ఒకటి మీద తమ్మి కొదిగిన తేటినా వెలసె మిన్ను నృపా త్రివిక్రమమునా తత్సమయంబున జగములెల్ల దాటి చనిన త్రివిక్రము చరణ నఖర చంద్ర చంద్రికలను పునుగుపడియే సత్యమున బ్రహ్మతేజంబు దివసకరుని రుచుల దివ్యబోలే భవబంధముల పాసి బ్రహ్మలోకంబున కాపురంబులు చేయు ఘనులు రాజులు ఆ మరీత్యాదులు ఆసనందాదులు ఆ దివ్యయోగీంద్రులు
అచటనెప్పుడు మూర్తిమంతంబులై మ్రోయు పురాణ తర్కాంనాయ నియమేతిహాస ధర్మ సంహితాదులు గురు జ్ఞానాగ్ని నిర్దగ్ధ కర్ములై మరియును కలుగునట్టి వారలెల్ల చొచ్చి వచ్చి సర్వాధిపునంగ్రిజూచి మ్రొక్కిరి అధిక భక్తిన్ తమ మనంబులందు తలచు నిధానంబు కంటిమనుచు నేడు మంటిమనుచు తన పుట్టిల్లిదె పొమ్మటంచు అజుండు తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబుంజూచి తత్పాదసేచనముంజేసే కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినువీధిన్ ప్రవహించే దేవనదినా విశ్వాత్ముకీర్తి ప్రభన్ యోగ మార్గంబున నూహించి బహువిధ పుష్పదామముల పూజ చేసి దివ్యగంధంబులు తెచ్చి సమర్పించి ధూపదీపముల తోడ్తోడనిచ్చి భూరి లాజాక్షతంబులు చల్లి ఫలములు కానికలిచ్చి రాగముల పొగడి శంఖాదిరవములు జయఘోషములు చేసి కరుణాంబునిధి త్రివిక్రమయటంచు బ్రహ్మ మొదలు లోకపాలురు కొనియాడిరి ఎల్ల దిశల వనచరేశ్వరుండు జాంబవంతుడరిగి చాటే భేరిధ్వని వెలయంజేసి విష్ణు విజయమనుచూ అన్ని జగంబుల తానయ్యున్న జగన్నాథున్ చూడన్ ఒగి భావింపన్ కన్నందక మనమందక సన్నుతులంజేసిరపుడు సభ్యులు బలియున్ అంతా ఒయ్యన పూర్వ ప్రకారంబున వామనాకారంబు వహించియున్న వామనున్ గని పదత్రయ వ్యాజ్యంబున ఇతండు సకల మహీమండలంబునాక్రమించే కపటవటు రూప తిరోహితుండగు విష్ణుండని ఎరుంగక మన దానవేంద్రుడు సత్యసంధుండు కావున మాట తిరుగుక ఇచ్చే అతని వలన నేరంబు లేదు. ఈ కుబ్జుండు అప్రతిహత తేజ ప్రభావంబున సజ్జకట్టుగా ఈ జగంబులన్ పరిగ్రహించి పర్జన్యాదులకు విసర్జనంబు చేయందలంచి ఉన్నవాడు. ఈ పారునిన్ తూరి పారనీక నిర్జించుట కర్జంబని తర్జనంబులను గర్జనంబులను చేయుచు వజ్రాయుధాది మరుజ్జేతలగు హేతి ప్రహేతి విప్రచిత్తి ముఖ్యులైన రాక్షసులు పెక్కుండ్రు ఉక్కు మిగిలి యుద్ధంబునకు సన్నద్ధులై పరసు పట్టిస భల్లాది సాధనంబులు ధరించి కసి మెసంగి ముసరికొని దశ దిశలన్ ప్రసరించినన్ జూచి హరిపరిచరులు సునందనంద జయ జయంత విజయ ప్రలోద్బల కుముద కుముదాక్ష తాక్ష పుష్పదంత విశ్వక్సేన శృతదేవ సాత్వత ప్రముఖులగు దండనాథులు ఆయుత వేదండ సముద్దండ బలులున్ తమ తమ యూధంబులన్ ఆయుధంబులతోడన్ కూర్చుకొని దానవానీకంబులన్ పరలోకంబున కనుచువారలై వారలనెదుర్కొని కదనంబునకొన్ పరవశంబు చేయుచున్నన్ గనుంగొని శుక్రుశాపంబు దలంచి ధనుజవల్లభుండిట్లనియే రాక్షసోత్పములారా రెండు పోరాడక కాలంబు కాదిది కలహమునకు సర్వభూతములకు సంపదాపదలకు ప్రభువైన దైవంబు పరిభవింప మనమోపుదుమే తొల్లి మనకు రాజ్యంబును సురలకు నాసంబు సురిదినిచ్చి విపరీతముగా చేయు వేల్పునేమందుము మన పాలి భాగ్యంబు మహిమ కాక వెరచి పలుమారు పారెడి విష్ణుభటులు మిమ్ము నెగచుట దైవంబు మేర కాదే మనకునెప్పుడు దైవంబు మంచిదగును నాడు గెలుతుము పగవారిన్ నీడు వలదు అదియునుగాక పలు దుర్గంబులు సచివులు బలములు మంత్రౌషధములు బహుసేమూషియున్ కలిగియు సామోపాయంబులన్ కాలమెరింగి నృపుడు పోరుట ఒప్పున్ అట్లుగావున రణంబున శత్రులకిప్పుడు ఎదురు మొహరించుట కార్యంబు కాదు మనకుంతగు కాలంబున జయింతము అలంగక తొలంగుండనినంతలంగి భాగవత భట భీతులై చిక్కి రక్కసులు రసాతలంబునకుంచనిరి అంత హరిహృదయం బిరింగి తార్క్షనందనుండు యాగసుత్యాహంబున వారుణ పాసంబుల అసురవల్లభుని బంధించే అంత బాహులు పదములు కట్టిన శ్రీహరి కృపగాక ఏమి చేయుదునని సందేహింపక బలి నిలిచెను ఆహారవమెసగే దశ దిగంతములందున్ సంపద చెడియును దైన్యము కంపంబును లేక తొంటి కంటెను పెంపున్ తెంపును ఇరుకయు ధైర్యము వంపని సురవైరింజూచి వటుడిట్లనియన్ దానవ త్రిపద భూతలమిత్తునంటివి
ధరణిన్ చంద్రార్కులెందాక నుందురు అంత భూమియు ఒక్క అడుగయ్యే నాకును స్వర్లోకమును ఒక్క చరణమయ్యే నీ సొమ్ము సకలంబు నేడు రెండడుగులు కడిమ పాదమునకు కలదే భూమి ఇచ్చెదనన్నర్థమీని దురాత్ముండు నిరయంబు పొందుట నిజము కాదే కాన దుర్గతికిన్ కొంతకాలమరుగు కాక ఇచ్చదవేని వేగంబ నాకు నిపుడు మూడవ పాదమున కిమ్ము జూపు బ్రాహ్మణాధీనములు త్రోవ బ్రహ్మవశమే అని ఇట్లు వామనుండు పలుక సత్యభంగ సందేహ విషదిగ్ధ శల్య నికృత హృదయుండయ్యును విషణ్ణుండు కాక వైరోచిని ప్రసన్నవదనంబుతోడ చిన్ని ప్రోడబడుగునకిట్లనియే సూనృతంబుగాని సుడియదు నా జిహ్వ బొంకజాల నాకు బొంకు లేదు నీ తృతీయ పదము నిజమునా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మా నిరయమునకున్ ప్రాప్త నిగ్రహంబునకును పదవిహీనతకును బంధనమునకును అర్ధభంగమునకు అఖిల దుఃఖమునకు వెరవదేవా బొంక వెరచినట్లు అదియునుగాక తల్లిదండ్రులు అన్నదమ్ములు చెలికాండ్రు గురువులు శిక్షింప కొరతపడునే పిదపమేలగుగాక పృథుమదాంధులకును దానవులకు మాకు తరినిరింగి విభ్రంశ చక్షువు వెలయనిచ్చుటంజేసి గురువులలో నాది గురువవీవా నీవు బంధించిన నిగ్రహమో లజ్జయో నష్టియో బాధయో తలంప నిన్ను ఎదిరించి పోరాడి నిర్జరాదులు ఆది యోగీంద్రులందెడినట్టి టెంకినందరే తొల్లి పెక్కండ్రు హర్షమూర్తి ఈసా నీ ఎడ దుర్లభమేమి కలదు చెలియే మృత్యువు చుట్టమే యముడు సంసేవార్ధులే కింకరుల్ శిలలంచేసనే బ్రహ్మతన్ను దృఢమే జీవంబు ఓ చెల్లరే చలితంబౌట ఇరుంగక ఈ కపట సంసారంబు నిక్కంబుగా తలచున్ మూఢుడు సత్యదాన కరుణా ధర్మాది నిర్ముక్తుడై చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణములు ధనముల స్థిరములు తనువతి చెంచల కార్యార్థులన్యులు గడచు కాలము ఆయువు సత్వరము ఐశ్వర్యమతి శీఘ్రమని కాదే తమ తండ్రిన తకరించి మా తాత సాధు సమ్మతుడు ప్రహ్లాదుండు నీ పాదకమలంబు నియతించేరే భద్రుడతనికి మృతిలేని బ్రతుకు కలిగే వైరులై కాని తొల్లి మావారు కానరు అర్ధివై వచ్చి నీవు నన్నడుగుటెల్ల పద్మలోచన నా పుణ్యఫలము కాదే అని ఇట్లు పలుకుచున్న అవసరంబున ఆ దైత్యేంద్రుడు పీనవక్షున్ నవ పద్మాక్షున్ పిసంగాంబరాచ్ఛాదున్ నిర్మల సాధువాదు ఘన సంసారాది విచ్ఛేదు సంశ్రీదున్ భక్తిలతాధిరోహిత హరిశ్రీపాదున్ నిఖేదున్ ప్రహ్లాదున్ ఓధకళా వినోదున్ కనియన్ హర్షంబుతో ముందటన్ ఇట్లు సమాగతుండైన తమ తాతన్ గనుంగొని విరోచన నందనుండు వారుణ పాసబద్ధుండు కావున తనకున్ తగిన నమస్కారంబు చేయరామింజేసి సంకులాశ్రువిలోల లోచనుండై సిగ్గుపడి నతశిరస్కుండై నమ్రభావంబున మ్రొక్కు చెల్లించే అంత ప్రహ్లాదుండు ముఖమండపంబున సునందాది పరిచర సమేతుండై కూర్చున్న వామనదేవునిన్ గని ఆనంద బాష్పజలంబులు పులకాంకురంబులు నెరయ దండ ప్రణామంబాచరించి ఇట్లని విన్నవించే ఇతనికి మున్ను నీ వింద్రపదం బిచ్చి నేడు త్రిప్పుటయును నెరయమేలు మోహనాహంకృతి మూలంబు గర్వాంధ తమస వికారంబు దాని మాన్పి కరుణ రక్షించుటగాక బంధించుటే తత్వజ్ఞునకు మహేంద్రత్వమేల నీ పాదకమలంబు నియతిన్ గొల్చిన దాని బోలునే సురరాజ్య భోగపరత గర్వమే పారన్ కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును మరచు నీ సేవలన్నీయు మహిమన్ మాన్పి మేలు చేసితివి నీ మేటి మేర చూపి అని పలికి జగదీశ్వరుండును నిఖిల లోక సాక్షియు నగు నారాయణ దేవునకు నమస్కరించి
ప్రహ్లాదుండు పలుకుచున్న సమయంబున తతమత్తద్విపయానై కుచ నిరుంధచ్చోల సంయానై ధృత భాష్పాంబువితానై కరయుగాధీనాలికస్థానై పతిభిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతే అంచున్ తత్సతి వింధ్యావలి చేరవచ్చన్ త్రిజగద్రక్షామనున్ వామనున్ వచ్చి అచ్చేడియ తచ్చరణ సమీపంబునన్ ప్రణతయై నిలువంబడి ఇట్లనియే నీకున్ క్రీడార్థములగు లోకంబులంచూచి పరులు లోకులు కుమతుల్ లోకాధీసులమందురు లోకములకు రాజవీవ లోకస్తుత్యా కాదనడు పొమ్ములేదీరాదనడు జగత్రయైక రాజ్యమునిచ్చెన్ నా దయుతున్ కట్టనీటికి శ్రీదయితా చిత్తచోర శ్రితమందారా అని ఇట్లు వింధ్యావలియు ప్రహ్లాదుండును విన్నవించునవసరంబున హిరణ్య గర్భుండు చనుదించి ఇట్లనియే భూతలోకేశ్వర భూతభావన దేవదేవ జగన్నాథ దేవవంద్య తన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చే దండయోగ్యుండు కాడు దానపరుడు కరుణింపనర్హుండు కమలలోచన నీకు విడిపింపు మీతని వెరపు తీర తోయపూరము చల్లి దూర్వాంకురంబులంచేరి నీ పదములర్చించునట్టి భక్తియుక్తుడు లోకేశు పదమునందు నీవు ప్రత్యక్షముగా వచ్చి నేడు వేడ ఇరిగి తన రాజ్యమంతయు ఇచ్చినట్టి బలికి తగునయ్య దృఢపాసబంధనంబు అని పలికిన బ్రహ్మవచనంబులు విని భగవంతుండిట్లనియే యవ్వని కరుణింప నిశ్చయించితి వాని అఖిల విత్తంబునే అపహరింతు సంసార గురుమదస్తబ్ధుడై ఎవ్వడు తెగడి లోకమున్నన్ను ధిక్కరించు అతడెల్ల కాలంబు అఖిలయోనుల యందు పుట్టుచు దుర్గతి పొందు పిదప విత్తవయో రూప విద్యాబలైశ్వర్య కర్మజన్మంబుల గర్వముడిగి ఏక విధమున విమలుండై ఎవ్వడుండు వాడు నా కూర్చి రక్షింపవలయువాడు స్తంభలోభాభిమాన సంసార విభవమత్తుడై చెడనొల్లడు మత్పరుండు బద్ధుండై గురుశాపతప్తుడై తా బంధువ్రజత్యక్తుడై సిద్ధైశ్వర్యము కోలుపోయి విభవ క్షీణుండును అయి పేదై శుద్ధత్వంబును సత్యమున్ కరుణయున్ సొంపేమియున్ తప్పడు ఉద్బుద్ధుండై అజయాఖ్యమాయ గెలిచన్ పుణ్యుండీతండు అల్పుడే అసురనాథుడనుచు అనఘుని మర్యాద ఏను చూతమనుచు ఇంతవలుక నిజము పలికె నీతడు నిర్మలాచారుండు మేలు మేలు నాకు మెచ్చువచ్చు సావర్ణి మనువు వేలను దేవేంద్రుండగునితండు దేవతలకు దుర్భావితమగునా చోటికి రావించద అంతమీద రక్షింతుదయన్ వ్యాధులు తప్పులు నొప్పులు బాధలు చెడి విశ్వకర్మ భావిత ధనుజారాధిత సుతలాలయమున ఏధిత విభవమున నుండి తండందాకన్ అని పలికి బలింజూచి భగవంతుండిట్లనియే సేమంబు నీ కింద్రసేన మహారాజ వెరవకు మేలు నీ వితరణంబు వేలుపులందుండ వేడుక పడుదురు దుఃఖంబులిడుములు దుర్మరణములు ఆతురతలు నొప్పులు అందుండు వారికి నొందవు సుతలమందుండు నీవు నీ పంపు జేయని నిర్జరారాతులన్నా చక్రమే తెంచి నరుకుచుండు లోకపాలకులకు లోనుగా వక్కడ అన్యులెంత వారలచట నిన్ను ఎల్ల ప్రొద్దు వచ్చి ఏను రక్షించద కరుణతోడ నీకు కానవత్తు దానవ దైత్యుల సంగతిన్ పూనిన నీ అసురభావమును తోర్తొమధ్యానమున తలగిపోవును మానుగ సుతలమున నుండుమా మాజ్ఞన్ అని ఇట్లు పలుకుచున్న ముమ్మూర్తుల ముదుక వేల్పు తీయని నెయ్యంపు పలుకు చెరుకు రసంపు సోనలు వీనుల తిరువులంజొచ్చి లోను బయలు నిండి రెప్పల కప్పు దప్పంద్రోచుకొని
కనుదవ కొలంకుల అలుగులు వెడలిన చందంబున సంతసంబునన్ కన్నీరు మున్నీరై పరవ ఉరః ఫలకంబునన్ పులకంబులు కులకంబులై తిలకంబులొత్త కేలు మొగిడ్చి ఎక్కున్న వేడుకన్ త్రొక్కుడు పడుచు చిక్కని చిత్తంబున చక్కని మాటల రక్కసుల రేడిట్లనియే ఎన్నడు లోకపాలకులన్ ఈ కృపజూడని నీవు నేడు నన్నున్నతుంజేసి నా బ్రతుకున్ ఓజియున్ ఆనతిచ్చి కాచితి మన్ననలు ఈ దయారసము మాటలు పెద్దరికంబున్ చాలవే పన్నగ తల్ప నిన్నిరిగి పట్టినన్ ఆపద కల్గ నేర్చునే అని పలికి హరికి నమస్కరించి బ్రహ్మకున్ ప్రణామంబు చేసి ఇందుధరునకున్ వందనం బాచరించి బంధ విముక్తుండై తన వారలతో చేరికుని బలి సుతలంబునకున్ చనియే అంత హరికృపావసంబునన్ కృతార్థుండై కులోద్ధారకుండైన మనుమనిన్ గని సంతోషించి ప్రహ్లాదుండు భగవంతునకిట్లనియే చతురాననుడు నీ ప్రసాదంబు కానడు శర్వుడీ లక్ష్ముల జాడ పొందడు అన్యులకెక్కడిది అసురులకును మాకు బ్రహ్మాది పూజిత పదుండవైన దుర్లభుండవు నీవు దుర్గపాలుడవైతి పద్మజాదులు భవత్పాద పద్మమకరంద సేవన మహిమనైశ్వర్యంబులందిరిగాక ఏ మల్పమతులము అధిక దుర్యోనులము కృష్టితాత్మకులము నీ కృపాదృష్టి మార్గంబు నెలవు సేర ఏమి తపమాచరించితిమి ఎన్నగలమే మమ్ముగాచుట చిత్రంబు మంగళాత్మా అదియునుంగాక సర్వగతుడవయ్యు సమదర్శనుడవయ్యు ఒకట విషమ వృత్తి నుండు అరయ ఇచ్చలేని వారికీవు భక్తులు కోరు తలపులిత్తు కల్పతరువు మాట్టి అని విన్నవించుచున్న ప్రహ్లాదుంజూచి పరమపురుషుండిట్లనియే వశ్చా ప్రహ్లాద మేలు నీవారు నీవు సురిది మనుమనిన్ తోడ్కొని సుతలమునకున్ పయనమై పొమ్ము నే గదాపాని నగుచూ చేరి రక్షింప దురితంబు చెందడచటా అని ఇట్లు నియమించినన్ పరమేశ్వరునకు నమస్కరించి వలగుని కరకమల పుటఘటిత నిటలతటుండై వీడ్కొని బలింతోడ్కొని సకలాసుర యూధంబునున్ తాను ఒక్క మహాబిల ద్వారంబు జొచ్చి ప్రహ్లాదుండు సుతలలోకంబునకుంచనియే అంత బ్రహ్మవాదులైన యాజకుల సభామధ్యంబునన్ కూర్చున్న శుక్రునింజూచి నారాయణుండిట్లనియే ఏమి కొరత పడియ ఈతని జన్నంబు విస్తరింపు కడమ విప్రవర్య విషమమైన కర్మ విసరంబు బ్రాహ్మణ జనులు చూచినంత సమత పొందు అనిన శుక్రుండిట్లనియే అఖిల కర్మంబుల కధినాధుడవు నీవ యజ్ఞేశుడవు నీవ యజ్ఞపురుష ప్రత్యక్షమున నీవు పరితృష్టి నొందిన కడమేల కల్గునే కర్మములకు ధనదేశ కాలార్హ తంత్రమంత్రంబుల కొరతలు నిన్ను పేర్కొనినమాను అయినగా వింతు నీయానతి భవదాజ్ఞ మెలగుట జనులకు మేలు కాదే ఇంతకంటెను శుభమునా కచట కలుగుననుచు హరిపంపు శిరమున నావహించి కావ్యుడు అసురేంద్రు జన్నంబు కడమ తీర్చే మునులు విప్రులు సహాయమున చెరింప ఇవ్విధంబున వామనుండై హరి బలినడిగి మహిన్ పరిగ్రహించి తనకు అగ్రజుండగు అమరేంద్రునకున్ త్రివిధంబు సదయుండై ఒసంగే అత్తరి దక్ష భృగు ప్రముఖ ప్రజాపతులును భవుండును కుమారుండును దేవర్షి పితృగణంబులును రాజులును తానును కూడుకొని చతురాననుండు కశ్యపునకు అదితికి సంతోషంబుగా లోకంబులకు లోకపాలురకు వామనుండు వల్లభుండని నియమించి అంత ధర్మంబునకు యశంబునకు లక్ష్మికి శుభంబులకు దేవతలకు వేదంబులకు వ్రతంబులకు స్వర్గాపవర్గంబులకు ఉపేంద్రుండు ప్రధానుండని సంకల్పించే ఆ సమయంబున కమలజుడు లోకపాలురు అమరేంద్రుని కూడి దేవయానంబున అయి అమరావతికిని వామనుని అమరన్ కొనిపోయి రంతనట మీద నృపా బల్లిదంపుతోడు ప్రాపున ఇంద్రునికింద్ర పదము చేరుటిట్లు కలిగే తనకు ఆఢ్యుడైన తమ్ముడు కలిగిన కోర్కులన్నకేల కొరతనుందు
పాలడుగడు మేలడు గండు ఏలడు భిక్షించి అన్నకిచ్చే త్రిజగమున్ వేలుపుల తల్లి కడపటి చూలున్ పోలంగగలరే సొలయని తమ్ముల్ కడుపు బదరగాగ కొడుకుల కనుగంటే తల్లికొక్కడే చాలు బల్లిదుండు త్రిదశ గణమున్ కన్న అతిథి కానుపు తీరా చిన్ని మీటి వడుగున్ కన్న ఎట్లు ఇట్లు దేవేంద్రుండు వామన భుజపాలితంబగు త్రిభువన సామ్రాజ్య విభవంబు మరణనంగీకరించే అప్పుడు బ్రహ్మయు శర్వుండును కుమారుండును భృగు ప్రముఖులైన మునులును పితృదేవతలను దక్షాది ప్రజాపతులను సిద్ధులను వైమానికులను మరియున్ తక్కిన వారలను పరమాద్భుతంబైన విష్ణుని సుమహాకర్మంబులకు ఆశ్చర్యంబు నొందుచు ప్రశంసించుచు ఆడుచున్ పాడుచు తమ తమ నివాసంబులకున్ చనిరని చెప్పి శుకుండిట్లనియే మనుజనాథ త్రివిక్రము మహిమ కొలదిన్ ఇరుగన్ తర్కింపలెక్కింపనెవ్వడోపు కుంభినీ రేణుకణములు గురుతు పెట్టువాడున్ నేరడు తక్కిన వారి వశమే అద్భుత వర్తనుడగు హరి సద్భావితమైన విమల చరితము వినువాడు ఉద్భట విక్రముడై తుదిన్ ఉద్భాసిత లీలన్ పొందున్ ఉత్తమగతులన్ తగిలి మానుష పైతృక దైవ కర్మ వేళలందు త్రివిక్రమ విక్రమంబు లెక్కడెక్కడ కీర్తింతురు ఎవ్వరేనీ పొందుదురు నిత్య సౌఖ్యంబు భూవరేంద్ర జడులై నాకము కోలుపోవు సురలన్ జంభారినిన్ ప్రోవగా వడుగై భూమి పదత్రయం బిడుటకై వైరోచనిన్ వేడి రెండడుగుల్ సాచి త్రివిక్రమ స్ఫురణ బ్రహ్మాండంబుతా నిండుచున్ కడుమోదంబున నుండు వామనునకెక్కాలంబునన్ మృక్కెదన్